తిరుపతి జిల్లా చంద్రగిరిలో రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ గల్లా అరుణకుమారి అనుచరుడు బడి సుధా యాదవ్ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడంతో శ్మశాన వాటికలో జోరిగా 100 మందితో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సమాధులకు వినతి పత్రం, వాల్ క్లాక్, కుక్కర్లు ఇచ్చి గెలిపించాలని వ్యంగ్యంగా ప్రచారం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా చనిపోయిన వారి ఓట్లు చాలా ఉన్నాయని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి పెద్ద సోదరుడు చనిపోయినా వారి పేర్లు కూడా జాబితాల నుంచి తొలగించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇకనైనా ఎన్నికల అధికారులు స్పందించి ఓటర్ల తుది జాబితా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని బడి సుధా యాదవ్ డిమాండ్ చేశారు. ఓట్లున్నాయని నిన్నే మొత్తం కూడా మేము ఓటర్ లిస్ట్ లో చూడడం జరిగింది. అదే విధంగా కూడా మన ఏబిఎన్ దీంట్లో కూడా పేపర్ లో కూడా నిన్నంతా కూడా మెయిన్ దీంట్లో కూడా వచ్చాయి. ఏది ఈ దొంగ ఓట్లకు సంబంధించి మరియు ఈ చనిపోయిన ఓట్లు అంతా కూడా ఇక్కడ చంద్రగిరిలో అధిక శాతం రాష్ట్రంలోనే ఎక్కువగా మన చంద్రగిరిలో ఉన్నాయి. మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా ఈ చనిపోయిన ఓట్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అవి ఏ మాత్రం కూడా ఒక్కటి కూడా తీయకుండా ఇట్లే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఈరోజు మేము చంద్రగిరి టౌన్లో చనిపోయిన వాళ్ళు ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి మన శ్మశానానికి వచ్చి మన నారాయణ గారు, సుశీలమ్మ గారు కూడా చనిపోయినా కూడా వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మేము చిన్న గిఫ్ట్లు, ఒక వాల్ క్లాక్ మరియు కుక్కర్ కూడా ఇచ్చి మేము వాళ్ళకి ఓటు అడుక్కునేదానికి ఇక్కడికి రావడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి వాళ్ళ స్వయాన తండ్రి, వాళ్ళ పెద్ద తమ్ముడు చనిపోయి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళ ఓట్లు కూడా మీకు కూడా ఇది చూపిస్తాను. ఈ పేపర్స్లో కూడా దీంట్లో వచ్చినది ఓటర్ లిస్ట్ కావాలంటే కూడా మీకు నేను పంపిస్తాను ఆ కాపీ కూడా. వాళ్ళ ఓట్లు కూడా ఇప్పుడు కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి, వాళ్ళ తమ్ముడు చనిపోయినా కూడా వాళ్ళ ఓట్లు కూడా ఇంకా వాళ్ళ లిస్టులో తుమ్మలగుంట ఓటర్ లిస్టులో ఉన్నదంటే అంటే ఇది ఎంత దారుణంగా ఉన్నదో మీరందరూ కూడా తెలుసుకోవాలా.